అక్క 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 వెళ్ళపాడలేదా? ఈ టైంలో తలుపులు బాగుతావు ఎందుకు? బావా ప్లీజ్ బావా, తప్పుగా అనుకోవద్దు. తప్పనిసరి తట్టాల్సి వచ్చింది. ఏమైంది? ఆ హంసదంతా నాటకం అక్క. ఏయ్, మరో ధ్యాస లేదా? అక్క రా అక్క, రా అక్క, నీకొక నీచమైన సంబంధం చూపిస్తాను. బావా నువ్వు కూడా రా. ఏయ్ పో. ఎప్పుడు వాళ్ళు నీచం వీళ్ళు నీచం అంటూ నువ్వు నీచంగా ప్రవర్తిస్తున్నావు. అలా అనుకు బావా ప్లీజ్. అమ్మమ్మని తాతయ్యని కూడా పిలుస్తాను, మీరు కూడా రండి. రా అక్క రా ప్లీజ్. తాతయ్య తాతయ్య, అమ్మమ్మ గారు, తాతయ్య. ఏంటి స్వర్ణ? ఏమిటి ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? ప్రశ్నలు అడగాల్సిన టైం కాదమ్మ గారు. అయినా ఇప్పుడు ప్రశ్నలు అడగాల్సింది నన్ను కాదు, ఆ హంసను. ముందు మీరు రండి, రండి తాతయ్య. ఏమిటి సీత దీని హడావుడి? నాకు తెలీదమ్మగారు. ఏదో ఘోరం జరిగిపోతుంది, రండి చూపిస్తానని మమ్మల్ని తీసుకొచ్చింది. రండి త్వరగా రండి, రండి రండి. షూ, 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 షూ. అమ్మగారు మీరు వినండి, అక్క వినండి. వినండి, బాగా వినండి. ఎంత చాటుమాటు బాగోతాలు నడుపుతున్నారో వినండి. దాన్ని అస్సలు క్షమించొద్దామమ్మా, దాన్ని తన్ని తరిమేయాలి. రావే, ఏయ్ హంస బయటికి రావే. ఏంటి అంతా ఈ టైంలో వచ్చారు? నీ బండారం బయట పెడదామని. బండారమా? ఎవరే? ఎవరు? నీతో పాటు గదిలో ఉంది ఎవరు? నా గదిలో ఎవరూ లేరమ్మా, నేనొక్కదాన్నే ఉన్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.